లేదే, చూస్తారేంటి? నాలుగు తగిలించండి. ఆగండి ఆగండి, అసలు ఏం జరిగిందంటే పాము పామా? ఏది, ఎక్కడ? అదిగో అటు వెళ్ళింది. బావ పడుకున్న దగ్గరికి పాము వస్తేను పామా? అవునమ్మా, పాము బాబుని ఏదే పాము? ఎక్కడుందే పాము? నేను చెప్పేది నిజమమ్మా. ఎక్కడుందో చూపెట్టు. నిజంగా పాము వచ్చింది. ఏది పాము కనపడతా? ఇదేనే పావని అబద్ధం ఆడుతున్నావు? లేదమ్మా. ఎందుకే చంటి బిడ్డ కనిపిస్తే చాలు గద్దలా తన్నుకోవాలని రెడీగా ఉంటావు. కుక్కతో ఒక వంకర అని దీని బుద్ధి మారదు కదా. మాటలతో చెప్పే లాభం లేదు. నాలుగు తగిలిస్తే గాని దీని తిక్క కుదరదు. తగిలించండి. నిజంగా చెప్తున్నానమ్మా, నన్ను నమ్మండి. వదలండమ్మా. ఆగండి. ఎందుకు అలా తొందరపడతారు? నేను చెప్పేది నిజమేనేమో. ఇదిగో సందమ్మ, ఎదురల్లా మాట్లాడుతూ ఇది పిల్లని ఎత్తుకుపోవాలని మళ్ళీ ఏదో ఎత్తుగడేసి. అవును, మనందరం వెంటపడగానే పాము పాము అని ప్లేట్ ఫిరాయించింది. లేదమ్మా, నేను నిజమే చెప్తున్నాను. నిజంగా పాము. బాబు దగ్గరికి వస్తే ఇంతలోని పుట్ల దొరికిందా? అబద్ధం చెప్తున్నట్టు నీ మొహం చూస్తేనే తెలుస్తోందే. మేడం. అవును సంధ్య, నువ్వింత మెత్తగా ఉంటే లాభం లేదు. కనీసం ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండు. నేను నిజమే చెప్తున్నాను, నన్ను నమ్మండి. నిజంగా పాము వచ్చింది. మేడం, తన కళ్ళలోకి చూడండి. పాపం ఎంత భయపడుతుందో. భయమా గీమా? పిల్లల దొంగని ముద్ర వేయించుకొని ఇప్పటికి 60 సార్లు జైలుకి వచ్చింది. నేను నమ్మను. తన కళ్ళల్లో భయం కాదు, బాధ కనిపిస్తుంది. అపరాధ భావన కాదు, ఆవేదన కనిపిస్తుంది. బిడ్డనెత్తుకుపోయే దొంగచూపు కాదది. ఆపదలో ఉన్న బిడ్డను చూసి ఆరాటపడే చూపు. ఓ కన్న తల్లి కళ్ళలో మాత్రమే కనిపించే ఆత్మీయమైన చూపు. సరే సరే, కందకలేని దురద కత్తి పిడికెందుకు అన్నట్టు నీకే చీమ కుట్టినట్టు. లేకపోతే మాకెందుకు? పదండి పదండి పదండి, పోదాం. మన పని మనం చేసుకుందాం. ఇదిగో, ఇంకోసారి నీ మీద ఇలాంటి కంప్లైంట్ వచ్చిందో జాగ్రత్త. చూస్తున్నావు? నేనేం దొంగని కాను. అయినా కూడా అందరూ కలిసి నన్ను రక్తం వచ్చేటట్టు కొట్టారు. చూడు. మరి నీ గురించి అందరూ పిల్లల దొంగ అని ఎందుకు అనుకుంటున్నారు? అసలు ఎవరు నువ్వు? నా పేరు సీతాలు. చిన్నప్పటి నుంచి నాకు పసిపిల్లలంటే ప్రాణం. ఇరుగు పొరుగు పిల్లల్ని నా చేతుల మీదే ఎత్తుకుని మోసేదాన్ని. పెద్దయ్యాక ఎప్పటికైనా నాకు ముద్దులకే పిల్లలు పుడతారని ఆశపడేదాన్ని. పెళ్ళయ్యాక నా ఆశ తీరుతుందని బోలెడు కలలు కన్నాను.
కానీ 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 3 సార్లు పుట్టిన బిడ్డలు పురిట్లేనే చచ్చిపోయారు. 3వ కాన్పు తర్వాత నా ప్రాణానికి ప్రమాదం ఉందని నా గర్భసంచిని తీసేశారు. జీవితంలో ఇంకా నేను తల్లిని కాలేనని తెలిసిన నా భర్త నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి పిచ్చిదానిలాగా ఒంటరిగా బ్రతుకుతున్నాను. ఎక్కడైనా పసిబిడ్డ కనిపిస్తే నా ప్రాణం కొట్టుకుపోతుంది. ఒక్కసారి ఎత్తుకుని ముద్దులాడాలని అందరూ నా వాళ్ళకని చూసి దొంగది, పిల్లల దొంగది అని ముద్ర వేశారు. ఊళ్ళో ఎక్కడ పిల్లలు కనిపించకపోయినా పోలీసులు కూడా అన్యాయంగా నా మీద కేసులు పెట్టి కొట్టి నన్ను పిల్లల దొంగని చేసేశారు. ఏమే సీతాలు, ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా ఈ విషయం చెప్పలేదేవే? పిల్లల దొంగ అని నీ మీద ముద్ర వేసినప్పుడు కానీ, కోర్టులో నీకు శిక్ష వేసినప్పుడు కానీ నోరు విప్పి నిజం చెప్పొచ్చు కదనే. ఒక్కసారి ఆ ముద్ర పడ్డాక, ఒక్కసారి ఆ నేరం కింద జైలుకి వెళ్ళొచ్చాక ఇంకా ఎవరు నా మాట నమ్ముతారు? నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు? సీతాలు, నీ తల్లి మనసుని ఆడవాళ్ళం మేమే అర్థం చేసుకోలేకపోయాం. ఈ రోజు నువ్వు చేసిన మంచి పని వల్ల ఈ బిడ్డ ప్రాణాలు కాపాడావు. నిజంగా నువ్వు దేవతవు సీతాలు, దేవతవి. సీతాలు, తీసుకో, పర్వాలేదు, నేనేం అనుకోను. నీ దగ్గరే కావాల్సినంతసేపు ఉంచుకో, సరేనా? నిజంగా ఈ జ్ఞాపకాలతో ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. నా వల్ల కాదు. హలో మేనేజర్ సార్, మీరా ఈ టైంలో? అర్జెంట్ పనుండే ఫోన్ చేశాను. చెప్పండి సార్. ఈ ఇంట్లో ఇక్కడ నేను ఉండలేకపోతున్నాను. అర్జెంట్గా నాకు వేరే ఇల్లు చూడు. వేరే ఇల్లా? వేరే ఇల్లు, ఎంత ఖరీదైనా పర్వాలేదు. అర్జెంట్గా చూడు, అర్జెంట్గా. ఐ వాంట్ టు షిఫ్ట్ ఇమీడియట్లీ. అలాగే సార్, కానీ ఇంత సడన్గా మీకు అనుకూలంగా ఉండే ఇల్లు దొరకాలంటే ఏ సాధ్యం కదా? మరి ఎందుకయ్యా మీరంతా? ఈ ఇల్లు నా కళ్ళకి ఓ దయ్యాల కొంపలా కనిపిస్తోంది, భూత్ బంగ్లాలా కనిపిస్తోంది. ఐ జస్ట్ కాంట్ స్టే. నీకు 2 days టైం ఇస్తున్నా, ఓన్లీ 2 days. ఎన్ని లక్షలైనా పర్వాలేదు, ఫుల్లీ ఫర్నిష్డ్ ఇల్లుందేమో చూడు. ఓకే? ఓకే సార్, రేపు మార్నింగ్ నుంచి ఈ పని మీదే ఉంటాను. రేపు మార్నింగ్ నుంచి కాదు, ఇప్పుడే, ఈ క్షణం నుంచే. అండర్స్టాండ్? ఓకే సార్.
చూడు సంధ్య, ఆ యొక్క ఇది ఉంది చూశావు, ఏది తన భర్త మీద ప్రేమ, అభిమానం, అనురాగం ప్రతి భార్యకి తప్పకుండా ఉండాల్సిందే. కానీ ఆ భర్త నేరం చేశాడు అని తెలిసి కూడా దాచిపెట్టాలనుకోవడం అనేది ఉంది చూశావు, అది పాపం మాత్రమే కాదు, నేరం కూడా. చెప్పొదినా, ఇప్పటికైనా నిజం చెప్పు. సంధ్య, ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అయితే నేనింత దూరం రావాల్సిన అవసరం లేదు. ఒక విధంగా నేను ఇలా రావడం తప్పు కూడా. కానీ చట్టం కన్నా, ఆ చట్టం చెప్పే సెక్షన్స్ కన్నా ఆ యొక్క ఇది ఉంది చూశావు, ఏది మనసు ఉండబట్టలేకే ఇంత దూరం వచ్చాను. ఒకనాడు తన భర్త ప్రాణాలు కాపాడుకోవడం కోసం అల్లాడిపోతూ రాత్రింబవళ్ళు నిద్రాహారాలు లేకుండా గడిపిన నాకు తెలిసిన సంధ్య ఒక హత్య చేసింది అంటే నమ్మలేక ముఖాముఖి కలిసి వెళ్లాలని వచ్చాను. చెప్పు సంధ్య, నువ్వు శృతిని హత్య చేశావా? మాట్లాడుతా, అలా మౌనంగా ఉంటే ఏంటా? సంధ్య, ఆ యొక్క ఇది ఉంది చూశావు, ఏది నేరస్తుడిని కాపాడాలనుకోవడం అది నేరం చేయడం కన్నా పెద్ద తప్పు. నేరస్తుడెవరో తెలిసి కూడా అతన్ని చట్టం నుంచి కాపాడాలనుకోవడం ఇంకా పెద్ద తప్పు. ఆ నేరాన్ని తన మీద వేసుకుని కోర్టుని పక్కదారి పట్టించాలనుకోవడం ఇంకా పెద్ద తప్పు. శృతి మర్డర్ కేసులో వచ్చే సోమవారమే జడ్జిమెంట్. వదిన, ఇప్పుడు కూడా నువ్వు నోరు విప్పకపోవటం చాలా తప్పు. అవును, నేను తప్పు చేశాను, శిక్ష అనుభవిస్తున్నాను. సరే, నువ్వు శిక్ష అనుభవిస్తావు, బాగానే ఉంది. మరి నీ కొడుకు మాట ఏమిటి? వాడి గురించి ఆలోచించాల్సిన బాధ్యత నీకు లేదా? చెప్పొదిన, కనీసం వాడి కోసమైనా నిజం చెప్పు. వాడి భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొనైనా. భవిష్యత్తు, ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు? నారు పోసిన వాడే నీరు పోయకపోతాడా అంటారు కదా. వాడి అదృష్టం ఎలా ఉంటే అలాగే బ్రతుకుతాడు. కానీ ఆ యొక్క ఇది ఉంది చూశావు, ఏది ముద్ర, అంతకురాలు కొడుకు అన్న ముద్రతోనే జీవితాంతం అష్టకష్టాలు పడతాడు. మరి అది నీకు ఇష్టమేనా? మా అమ్మ చేసిన తప్పుకి శిక్ష నేనెందుకు అనుభవించాలరా భగవంతుడా అని ప్రతి క్షణం నిన్ను తిట్టుకుంటాడు. సంతోషమేనా? సంధ్య, నువ్వు త్యాగం అనుకుంటున్నావే, అది చట్టం దృష్టిలో నేరం, తెలుసా? వదిన, నువ్వు ఏ మనిషి కోసమైతే ఇంత సాహసానికి ఒడిగట్టావో ఆ మనిషికి మాత్రం అణుమాత్రమైన నీ మీద అభిమానం లేదు, కసి, కోపం తప్ప. కానీ ఆ యొక్క ఇది ఉంది చూశావు, ఆత్మహత్య చేసుకోవడం అది మహాపాపం అని పురాణాలు చెబుతున్నాయి. అది మహానేరం అని చట్టం చెబుతుంది. ఇప్పుడు నువ్వు చేస్తున్నది అంతకంటే తక్కువేం కాదు. వదిన, ఇంత చెప్పా కూడా నువ్వు నీ మనసును మార్చుకోకపోతే జడ్జి గారు చెప్పే తీర్పులోనూ మార్పు ఉంది. నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, రేపు కోర్టులో కూడా ఇదే చెప్తాను. నేరం చేశాను, శిక్ష అనుభవిస్తాను. రహస్యం. రెండే రోజుల్లోగా మర్యాదగా నేను అడిగిన డబ్బుని రెడీ చేయలేదో ఈసారి నీకు ఫోన్ చేయను, పోలీసులకు ఫోన్ చేసి పూసగుచ్చినట్టు చెప్తాను నువ్వు చేసిన మర్డర్ గురించి. చంపినోడొకడు, బొక్కలో పడ్డోడొకడు. చెయ్యని నేరాన్ని నెత్తినేసుకుంది ఇంకో ఎర్రి బాగుంది.
శృతి మర్డర్ ఓ మిస్టరీ. ఆ మిస్టరీని ఛేదించడం పోలీసుల వల్ల కాదు, సిబిసిఐడి వల్ల అంతకన్నా కాదు. అర్జున్, ఇప్పుడు ఏం చేద్దాం? సంధి హత్య చేసింది అంటే నువ్వు నేనే కాదు, ఎవరూ నమ్మలేదు. ఇక మిగిలింది నిజంగా ఆనందే శృతిని హత్య చేశాడా లేదా అన్నది. మోహన్, ఇప్పటికి ఒకసారి కాదు 100 సార్లు చెప్పుకున్నాం. చెయ్యని నేరాన్ని కావాలనే సంధి వదిన తన నెత్తి మీద వేసుకుంది అంటే ఖచ్చితంగా వదినకి శృతిని హత్య చేసింది అన్నయ్య అని తెలిసి ఉండాలి. తన పసుపు కుంకుమల్ని కాపాడుకోవడానికి అన్నయ్య తన పట్ల చేసిన దారుణాన్ని, దుర్మార్గాన్ని కూడా మర్చిపోయి ఇంతటి త్యాగానికి సిద్ధపడి ఉండాలి. అర్జున్, నువ్వన్నదే నిజమైతే అంతకన్నా అన్యాయం, ఘోరం మరొకటి ఉండదు. చెయ్యని నేరానికి సంధ్య బలైపోతుంది అంటే మనిద్దరూ ఉండి కూడా ఎలాంటి ఇరకాటంలో పడేసింది సంధ్య. ఆనంద్ గురించి తప్ప తన కడుపును పుట్టిన బిడ్డ గురించి కూడా పట్టించుకోవడం లేదంటే, బతిమల్న బుజ్జగించిన అసలు ఆ రాత్రి ఏం జరిగిందో ఆ నిజాన్ని చెప్పడం లేదు అంటే, ఎన్ని కబుర్లు చెప్పినా ఆడది ఆడది అనుకోవాలి. యుగాలు మారినా, తరాలు మారినా జానుడు పసుపుతాడు కోసం ఆడది ఎంతకైనా సిద్ధపడుతుంది అని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఏం లాభం? సంధ్య నిర్దోషి అని తెలిసి కూడా కాపాడుకోలేకపోతున్నాం. లాభం లేదు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప వదిన్ని మనం కాపాడుకోలేం. మీరా ఏంటి ఇలా వచ్చారు? చెప్పండి కాశయ్య గారు. ఇన్స్పెక్టర్ అబ్బాయ, నేను శృతమ్మ హత్యను గురించి చెప్పడానికి వచ్చాను. శృతి హత్య గురించి చెప్పాలని వచ్చారు. చూడబ్బాయ, శృతి ఎట్లాంటి పిల్లో నాకు తెలుసు. సేవ కూడా అపకారం చేసే మనిషి కాదు. అట్లాంటి మనిషిని చంపినోడే ఉరికమ్మ ఎక్కించాలా? అదంతా మాకు తెలుసు. మీరేం చెప్పాలనుకుంటున్నారో ముందు ఆ సంగతి చెప్పండి. మీరెవరినైనా అనుమానిస్తున్నారా? అందుకు మీ దగ్గర సాక్ష్యం ఉందా? కొన్ని బాడా ఈ పోలీసు వాళ్ళు ఇట్లా కనిపించిన వాళ్ళందరినీ సాక్ష్యం ఉందా, ఆధారం ఉందా, అది ఉందా, ఇది ఉందా అనే ప్రశ్నల మీద ప్రశ్నలు వేయబట్టే కదయ్యా నా బోటోడు ఎవడన్నా పోలీస్ స్టేషన్ రావాలంటే భయపడి చేస్తున్నారు. అర్జున్, నువ్వు మీరు చెప్పండి. శృతిని చంపింది ఆనంద్ బాబేననే మీరు అరెస్ట్ చేసినారు. ఆనంద్ బాబు కోసం సత్యమ్మ చెయ్యని నేరాన్ని తన నెత్తి మీద వేసుకున్నది, అరెస్ట్ అయిపోరాది. శృతిని పొట్టన పెట్టుకున్నది వాళ్ళిద్దరూ కాదయ్యా. వాళ్ళిద్దరు కాదు మరెవరు? వాళ్ళ కంపెనీ మేనేజర్ లేడు, ఆడేనని నాకు అనుమానం బాబు. వాడు సుధాకర్. మరి అదే కదా నేను చెప్పేది. అసలు ఏం జరిగిందంటే, చంపినోడొకడు, బొక్కలో పడ్డోడొకడు, చెయ్యని నేరాన్ని నెత్తినేసుకుంది ఇంకో ఎర్రి బాగుంది. ఎవరు చేశారంటారా అబ్బాయ? చెప్పను, అది మాత్రం సీక్రెట్, టాప్ సీక్రెట్. అది బాబు, తాగిన మైకల్లో ఆ మేనేజర్ గారు అన్న మాటలు బట్టి తప్పకుండా ఆ శృతమ్మని హత్య చేసింది ఆడే అని అనిపిస్తుంది బాబు. ఈ మాట చెప్పిపోదామనే వచ్చాను బాబు. వాడు వదలొద్దయ్యా, వదలొద్దు. అంటే మీరు బయటికి వెళ్ళేటప్పటికి కూడా శృతి బతికే ఉంది, అవునా? అవును. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. శృతిని చంపిన అసలు హంతకుడు ఎవరో తెలిసిపోయింది. శృతిని హత్య చేసింది అన్నయ్య కాదు, వదిన అంతకన్నా కాదు.